శ్రీశైలం ప్రాజెక్టు దిగువన ఏర్పడిన గొయ్యిని మే నెలాఖరులోపు పూర్తి చేయాలని తెలుగు రాష్ట్రాలకు ఎన్డీఎస్ఏ సూచించింది. డ్యాం పునాది 380 అడుగులు ఉంటే ఈ గొయ్యి 410 అడుగుల వరకు ఉందని తెలిపింది. కృష్ణా నదికి ఏటా వస్తున్న వరదలతో ఫ్లెంజ్పూల్ ప్రాజెక్టుకు ప్రమాదకరంగా మారుతోందని తెలిపింది. సముద్ర తీరం కోతకు గురికాకుండా వినియోగించే టెట్రాపాడ్స్తో చర్యలు చేపట్టవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు. శ్రీశైలం ప్రాజెక్టు దిగువన ఏర్పడిన గొయ్యిని మే నెలాఖరులోపు పూర్తి చేయాలని తెలుగు రాష్ట్రాలకు ఎన్డీఎస్ఏ సూచించింది. డ్యాం పునాది 380 అడుగులు ఉంటే ఈ గొయ్యి 410 అడుగుల వరకు ఉందని తెలిపింది. కృష్ణా నదికి ఏటా వస్తున్న వరదలతో ఫ్లెంజ్పూల్ ప్రాజెక్టుకు ప్రమాదకరంగా మారుతోందని తెలిపింది. సముద్ర తీరం కోతకు గురికాకుండా వినియోగించే టెట్రాపాడ్స్తో చర్యలు చేపట్టవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఏదైతే గేట్లకు సంబంధించి కింద ఏర్పడినటువంటి గొయ్యిని పూడ్చాలంటూ కూడా నిన్న జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్ లో రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏదైతే ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులకు సూచించడం జరిగింది. ఏదైతే శ్రీశైల జలాశయానికి సంబంధించి ప్లంజ్ పూల్ లో ఏర్పడినటువంటి ఈ భారీ గొయ్యిని మేలోగా పూర్తి చేయాలనేది జలవనరుల శాఖ అధికారులను ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ ని ఆదేశించడం జరిగింది. నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా వారికి రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్టు ఈఎన్పీ అధికారులతోటి ఆయన కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు కూడా చేయడం జరిగింది. అయితే శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద వచ్చినప్పుడు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న సమయంలో ఈ గొయ్యి ఏర్పడినట్లుగా కూడా గతంలోనే గుర్తించడం జరిగింది. ఏదైతే ప్రాజెక్టు సేఫ్టీకి సంబంధించినటువంటి విషయంలో అధ్యయనం కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఈ నిన్న జరిగినటువంటి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కూడా పలు సూచనలు చేయడం జరిగింది. అయితే రెండు రాష్ట్రాలకు సంబంధించి ఇటు శ్రీశైలం ప్రాజెక్టు ఏపీ పరిధిలోకి వస్తుంది, నిర్వహణ బాధ్యత కూడా ఏపీ రాష్ట్రాందే అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర అధికారులు తెలపడం జరిగింది. ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత తెలంగాణకు అప్పగించడం జరిగింది. ఏదైతే ఈ పునర్విభజన తర్వాత రెండు ప్రాజెక్టులకు సంబంధించి చెరో ప్రాజెక్టుకి నిర్వహణ బాధ్యతలు ఇవ్వడం తోటి ఈ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు ఆయా రాష్ట్రాల బాధ్యతేనంటూ కూడా తెలంగాణ అధికారులు కూడా సూచించడం జరిగింది. కానీ ఇటు ఏపీ దీనిపైన అభ్యంతరం తెలపడం జరిగింది. ఈ ప్రాజెక్టులు ప్రస్తుతం కేఆర్ఎంబి పరిధిలో ఉన్నాయి కాబట్టి నిర్వహణ బాధ్యత కూడా కేఆర్ఎంబినే చూసుకోవాలి, కేంద్రమే చూసుకోవాలంటూ కూడా నిన్న అధికారులు ఏపీ అధికారులు కూడా తెలపడం జరిగింది. అయితే ప్రాజెక్టు సంబంధించి శ్రీశైలం డ్యామ్ కు సంబంధించినటువంటి ఈ గొయ్యి దాదాపుగా 410 అడుగుల వరకు ఉన్నట్లు కూడా గతంలోనే నిర్వహించినటువంటి హైడ్రోగ్రాఫిక్ సర్వే స్పష్టం చేయడం జరిగింది. ఈ గొయ్యి వల్ల ప్రాజెక్టుకే ముప్పు ఉంటుందనేది కూడా ఈ సర్వేలో అధ్యయనం కూడా చేసి చెప్పడం జరిగింది. అయితే నీటి ప్రవాహం ప్రాజెక్టుకు ఎక్కువ వచ్చినప్పుడు గేట్లను ఎత్తే ఆ గేట్ల నుంచి కిందికి వెళ్లేటువంటి ఆ వాటర్ ద్వారా ఈ గొయ్యి ఏర్పడిందని, ఈ గొయ్యిని ఖచ్చితంగా పూడ్తేనే ప్రాజెక్టుకు సేఫ్టీ ఉంటుందనేది కూడా అధికారులకు సూచించడం జరిగింది. దీనిపైన వెంటనే మరమ్మతులు చేపట్టాలని కూడా సూచించడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం ఎండాకాలం వేసవి కావడంతో ప్రాజెక్టులో కూడా నీటి నిల్వ తక్కువగా ఉంటుంది. దీంతో పాటు ప్రస్తుతం వరద వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఈ సమయంలోనే ఈ గొయ్యిని పూడ్చాలనేది ఎన్డీఎస్ఏ అధికారులకు సూచించడం జరిగింది. దీనిపైన ఖచ్చితంగా నిర్వహణ బాధ్యత ఏపీదేనంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ విషయంలో రెండు రాష్ట్రాలకు సంబంధించి కొంత అంటే గందరగోళ పరిస్థితి కేఆర్ఎంబి పరిధిలో ఉంది అంటూ కూడా ఒకరు మీరే చేయాలంటూ కూడా మరొకరు చెప్తుండడం తోటి దీనిపైన ఖచ్చితంగా ఏపీనే చేయాలనేది కూడా
నిన్న నిర్వహించినటువంటి వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులు కూడా సూచించడం జరిగింది. శ్రీశైలం డ్యామ్ సేఫ్టీ బాధ్యత ఏపీదే. డ్యామ్ సేఫ్టీ చట్ట ప్రకారం జలాశయాల భద్రత బాధ్యత వాటి ఓనర్లదే. శ్రీశైలం ప్రాజెక్టు బాధ్యత నిర్వహణ అంతా కూడా ఏపీ చూస్తున్నది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించి తెలంగాణ చూస్తుంది కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి నిర్వహణ బాధ్యత చూడాలనేది ఈఎన్సీ అనిల్ కుమార్ ఈ విషయంలో క్లియర్ గా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం నాగార్జున సాగర్ పర్యవేక్షణ తమ రాష్ట్రంలో ఉందంటూ కూడా ఇటు ఏపీ అధికారులు దీనిపైన వివరించడం జరిగింది. ఈ గొయ్యికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా మే వరకు పూర్తి చేయాలని చెప్పి శ్రీశైల జలాశయ నిర్వహణ చూస్తున్నటువంటి ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ ఏపీకి సంబంధించిన వారికి సూచించడం జరిగింది. మొత్తానికైతే ఈ శ్రీశైలం ప్రాజెక్టు దిగువన ఏర్పడ్డటువంటి గొయ్యిని పూడ్చితేనే శ్రీశైలం ప్రాజెక్టు సేఫ్ గా ఉంటుంది. లేని పక్షంలో భారీ వరద వస్తే మాత్రం ప్రాజెక్టుకే ముప్పు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి దీన్ని నిర్లక్ష్యం చేయొద్దంటూ కూడా అధికారులకు సూచించడం జరిగింది. ఖచ్చితంగా మే లోపు ఈ గొయ్యిని పూడ్చే పనులు అయితే చేపట్టాలని ఆదేశించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ జానయ్య.